సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ను కరెస్పాండెంట్ ప్రారంభించారు. సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసిన వరకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ను కరెస్పాండెంట్ జేజీ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలియజేశారు. విద్యార్థులకు చదువుతో పాటు పాఠశాలలో వివిధ కళాశాలలో కూడా ప్రావీణ్యం పొందడం వల్ల వారి జీవితంలో ఒత్తిడి ఎదుర్కొనడంతో పాటు మానసిక సంతృప్తి పొంది వారు ఎంచుకున్న రంగంలో ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శిభాయాంతిని పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. We have asked our children during the holidays to use their creativity and then make art and craft, and so a lot of students have used their creativity to create a lot of wonderful things with a lot of different materials, and they have displayed their talent, their creativity, and then they have produced wonderful works of art and craft, and it only shows their talent that is there, a lot of capacity that is hidden within them, and this is an opportunity that is given for them to show their talent, to showcase the creativity that they have. Art and craft workers given to students during summer holidays, and they have done their work during the summer holidays, and also they have used the waste materials, so best out of waste. So this is the opportunity given to students in order to develop their hidden talents in art and craft, and also they will learn by doing the things. So this is the given opportunity for students, and many students have actively participated in it, and we feel very proud of our students. గురు పౌర్ణమిని పురస్కరించుకొని బుట్టాయిపేట సాయిబాబా మందిరంలో పలు ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ నెల 21వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా బుట్టాయిపేటలోని శ్రీ సాయి మణి సాయిరాం మందిరంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు వివరించారు. గత 17 సంవత్సరాలుగా గురు పౌర్ణమి ఉత్సవాలు దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా 20వ తేదీ సాయంత్రం పల్లకి సేవతో ఉత్సవాలు ప్రారంభమై 21వ తేదీన క్షీరాభిషేకం, గణపతి హోమంతో పాటు బాబాకి ప్రత్యేక హారతులు, అనంతరం అన్న సమారాధన చెప్పడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు ఆకాంక్షించారు. మణి సాయిరాం మందిరం నిర్మించి 16 సంవత్సరాలైంది, 17వ సంవత్సరంలో దూరపడుతున్నాం. అలాగే రేపు ఈ నెల 21వ తారీఖున గురు పౌర్ణమి వేడుకలు బాబాగారి మందిరం మణి సాయిరాం మందిరంలో జరుగుతున్నాయి. అలా గత 16 సంవత్సరాల నుంచి బాబాగారి మందిరం సేవలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇండియాలో ఎక్కడున్న, ప్రపంచంలో ఎక్కడున్న షిరిడి సాయిబాబా మందిరాల్లో ఆ గురు పౌర్ణమి రోజున ఆ పౌర్ణమి రోజున మంచి వైబ్రేషన్తో ప్రతి సాయి మందిరాల్లో బాబాగారు ఆ రోజున మంచి స్ఫూర్తి కనపడుతుంది. మంచి సెంటమ్స్ బాబాగారి ఉంటాయి. అన్నదానం కార్యక్రమాలు, అభిషేకం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నెల 21వ తారీఖున ఆదివారం నాడు ఉదయం 6 నుంచి 10 వరకు అభిషేకం కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు పంచి ఆరతి, అలాగే 12:30కి బాబాగారు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. లక్షవత్తులతో సాయంకాలం దీపాల అలంకరణ జరుగుతుంది. అలాగే బాబాగారు పల్లకి ఊరేగింపు శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు మణి సాయిరాం మందిరం నుంచి బాబాగారు పల్లకి ఊరేగింపుతో చిలకలపూడి పాండురంగ హైస్కూల్ నందు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీలింగ్ ఫ్యాన్లను వితరణగా అందజేశారు. ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొల్లు ఫౌండేషన్ చిలకపూడి పాండురంగ ప్రభుత్వ పాఠశాలలో 15 సీలింగ్ ఫ్యాన్లను వితరణగా టీడీపీ నాయకుల ద్వారా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునికి అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గత వారంలో పాఠశాల సందర్శనకు వెళ్లినప్పుడు విద్యార్థులు తమకు ఫ్యాన్లు కావాలని కోరగా మంత్రి రవీంద్ర తన కొల్లు ఫౌండేషన్ ద్వారా అందజేశారు. విద్యార్థుల విజ్ఞప్తిపై త్వరితగతిన స్పందించి వితరణ చేయడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్థులు ఏ విధమైన సదుపాయాలు కావాలన్నా తమ దృష్టికి తీసుకువస్తే అన్ని సమకూరుస్తామని టీడీపీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ పంచి పరవాల కాశీ విశ్వనాథ్, దింటకుర్తి సుధాకర్, ఇలియాస్ పాషా, వంకా వెంకటేశ్వరరావు, రత్నాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఏ క్లాస్ చూసినా కూడా టౌన్లో ఫస్ట్ ఉండేది మాట ఇక్కడ. కాబట్టి అంత ఉన్నతమైన భావాలతో మీరు అందరూ కూడా చదువుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశలను నెరవేర్చండి. మీ గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుని వాళ్ళు చెప్పినట్టు మీరు చదువుకోవాలని చెప్పి కూడా మొన్న రాగానే కొల్లు రవీంద్ర గారు మిమ్మల్ని అందరినీ కూడా మీ ఇబ్బందులు ఏమున్నాయని చెప్పి ఆయన అడుగుతూ జరిగింది. మీరు మాకు ఫ్యాన్లు లేవండి అని చెప్తే
ఆయన స్పందించి 12 ఫ్యాన్లు ఈరోజు కొల్లు ఫౌండేషన్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు క్లాస్ రూమ్లు కూడా అడిగారు ఆ రోజు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరితో మాట్లాడి ఇక్కడ క్లాసులు కూడా ఏర్పాటు చేస్తారు. కూడా ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి, మీరు ఉన్నత స్థానానికి రావాలి, మీ తల్లిదండ్రులను గౌరవించండి, ఉపాధ్యాయులను గౌరవించండి, మీరు మంచి భావాలతో అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీ అందరికి కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే కొల్లు రవీంద్ర గారికి కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు. పిల్లలు అడగగానే ఫ్యాన్లు వితరణ చేసినందుకు వారిని కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మన దీంట్లో లేరా ఆడపిల్లలు అడిగింది. అయితే ఈ స్ఫూర్తి ఇది మీకు అంతకు ముందు ఉండేది కాదు. 5 సంవత్సరాలు ఏదైనా చెప్పింది చేసే వ్యక్తి కొల్లు రవీందర్ గారు. ఆ రోజున నేను వెంటనే మీ ఫ్యామిలీ ఏర్పాటు చేస్తానని చెప్పి 15 రోజులైంది. మీకు ఈ ఫ్యాన్లు మీకు పంపించారు. మీరు స్కూల్ బెంచ్లు అడిగారు, వచ్చినాయి. మీరైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లో పనికి మాలిన ఏరియాలో కలెక్టర్ ఆఫీసుకు సంబంధించి రోడ్డుకు సంబంధించిన దాంట్లో ఇల్లు బండి ఇది కడతానికి చూశారు. ఇదిగోండి ఎదురుగా ఉన్నటువంటి మీరు ఆట స్థలాన్ని ఈ పేరునాన్ని కబ్జీ చేసి అవన్నీ ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. మీరు చదువుకుండా కట్టుకునేసరికి మీకు స్థలం లేకుండా చేసినటువంటి వ్యక్తి పేరునాని. అయితే రవి గారు ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకునే వ్యక్తి మన కొల్లు రవీందర్ గారు. ఆయన మీకు ఇంకా ఏదైనా ఉన్నా, ఇంకా మీ సమస్యలు, మీ స్కూల్కి కావాల్సినటువంటి పరికరాలు కావాలన్నా, ఆట వస్తువులు కావాలన్నా, మీ స్కూల్ బుక్స్ కావాలన్నా ఏదైనా రవి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఆ పని అవుతుంది. అది పోతే పక్కన పెట్టండి. ప్రభుత్వం తరఫున బెంచ్లు ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకైక లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాల్లో ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలి. పిల్లలు చదువుకుంటే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు. విద్య లేనిదే ఈ రోజున ఏమీ లేదు. విద్య అనేది అపారమైన ఆస్తి. తల్లిదండ్రులు పెట్టిన ఆస్తి కన్నా మనం చదువుకునే విద్య చాలా అపారమైనది. విద్యలో మనం రాణించాలంటే ఉపాధ్యాయులు చదువుతో గురువులు చెప్పినటువంటి విధంగా మనం అందరం కూడా చక్కగా చదువుకొని ఈ రాష్ట్రాన్ని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే చెప్తా ఉంటారు, ఎక్కడైతే పిల్లలు చదువుకుంటే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నిరంతరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటారు. దయచేసి పిల్లలందరినీ మేము కోరేది ఒకటే, మీరు చదువు మీద ధ్యాస పెట్టండి. మీకు ఏం కావాలనేది ప్రభుత్వం చూసుకుంటా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా చదువుకొని మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో టౌన్ ఫస్ట్ వచ్చారు. రాబోయే కాలంలో మొహరం 10వ రోజు సందర్భంగా గిరాహే హుసేన్ ఆధ్వర్యంలో అన్న సమారాధనను నిర్వహించారు. మొహరం దుఃఖ దినాలు 10వ రోజు సందర్భంగా గిరాహే హుసేన్ ఆధ్వర్యంలో చింత చెట్టు సెంటర్లో అన్న సమారాధన నిర్వహించారు. కార్బలా మైదానంలో న్యాయం ధర్మం కోసం తిండి తాగునీరు లేక తమ ప్రాణాలను విడిచిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ అన్న సమారాధన చేపట్టినట్లు కమిటీ సభ్యులు వివరించారు. ధర్మ యుద్ధంలో హుసేన్ తో పాటు పెద్ద వయసు వారి నుంచి చిన్న పసిపిల్లల వరకు తమ ప్రాణాలను వదిలిన సంఘటన ఎంతగానో కలిచివేస్తుందని, వారి త్యాగానికి ప్రతీకగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ అన్న సమారాధన చేపడుతున్నట్లు కమిటీ సభ్యులు వివరించారు. అదేవిధంగా మొహరం 11వ రోజు చెస్ట్ మీటింగ్ కార్యక్రమంలో తలపెట్టినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఖాజా, దాదాపీర్ హైదర్, మోసిన్ అబ్బాస్, అలందర్, హుసేన్, ఇబ్రహీం, పలువురు గిరాహే హుసేన్ సభ్యులు పాల్గొన్నారు. 9 మొహరం ఇమాం హుసేన్ అలైహిస్సలాం వారి ఈరోజు హుసైనీ గిరో తరపు నుంచి కనీసం ఒక 1800 నుంచి 2000 మందికి ఇవాళ అన్నప్రసాదాల కార్యక్రమం ఈ గిరే హుసైన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మహత్తరమైన కార్యక్రమం. దాదాపు వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకొస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. మన గిరే హుసేన్ తరపు నుంచి వారి యొక్క మంచి కార్యక్రమాల్లో పేదలకి అన్నదానం చేయడం అనేది చాలా మంచిది. ఇమాం హుసేన్ వారు కూడాను
ఇలాంటి కార్యక్రమాలే చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఈ గిరో హుసేన్ తరపు నుంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ఏ అవసరాలు ఉన్నా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళకి తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు, వాళ్ళ సభ్యులందరూ పాల్గొంటున్నారు. మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరున మేము ధన్యవాదాలు. మొహరం సందర్భంగా మన స్థానిక ఇనుగుదురుపేట చింతచెట్టు సెంటర్లో గిరో హుసైనీ తరపున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయము. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూనే ఉంది, నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ నిర్వహించడానికి గల కారణం మొహర్రం అంటే పండుగ కాదు, మొహర్రం అంటే దుఃఖ దినాలు. కర్బలా మైదానంలో ఇమాం హుసేన్ అలైహిస్సలాం మానవత్వాన్ని ధర్మాన్ని కాపాడడం కోసం 72 మంది అనుచరులతో ప్రాణత్యాగం చేసిన రోజు. ఈ రోజున 10వ రోజు. రేపు కోనేరు సెంటర్లో చెస్ట్ బీటింగ్ కూడా అవుతుంది. ఈ రోజున ఇక్కడ అన్న సమారాధన జరగడానికి గల కారణం 3 రోజుల ఆకలి దప్పికలతో 72 మంది కర్బలా మైదానంలో అసుల బాసిన రోజు, ప్రాణత్యాగం చేసిన రోజు. వాళ్ళకి స్మరిస్తూ ఈ అన్న సమారాధన కార్యక్రమం పెట్టడం చాలా గొప్ప విషయం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మన హుసైనీ గిరో సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాతో ఏవైనా సహాయ సహకారాలు ఏమైనా కావాల్సి ఉన్నా కూడా మేము ఎల్లవెళ్ళలా సిద్ధంగా ఉంటాము అని మేము ఈ మాట తెలియజేస్తున్నాము. ये सिर्फ़ और सिर्फ नज़र इमाम हुसैन करबला वालों की याद में मनाया जा रहा है। करबला में इमाम हुसैन और उनके यारान, उनके साथी, उनके चाहने वाले 3 दिन के भूखे और प्यासे थे। यहाँ तक कि करबला के मैदान में इमाम हुसैन अलैहिस्सलाम अपने 6 माह के बच्चे जनाब अली असगर को मैदान में लेकर गए और दुश्मनान दीन, दुश्मनान इस्लाम, फ़ौज यजीद से मुखातब होकर कहा कि अगर तुम्हारी नज़र में हुसैन ख़तावार कसूरवार है, ये मेरा बच्चा 6 महीने का है, इसके लिए कम से कम पानी दे दो। लेकिन तारीख़ लिखती है कि दुश्मन की तरफ से तीर चला जो अली असगर के गले पर लगा। अली असगर 3 दिन के भूखे प्यासे थे, इमाम हुसैन 3 दिन के भूखे प्यासे थे। करबला में अली अकबर भी प्यासे हैं, कासिम भी प्यासे हैं और मोहम्मद भी प्यासे हैं। उन्हीं करबला वालों की याद में, उन्हीं प्यासों की याद में, उन्हीं भूखों की याद में यहाँ मोमिनीन की तरफ से नज़र मौला चल रहा है, जिसमें खाने का भी इंतज़ाम है, पानी का भी इंतज़ाम है। मैं कहता हूँ मौला సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీ నందు పాముకాటు, కుక్కకాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయో లేదో అని పరిశీలించారు. అతిసార, డెంగ్యూ వంటి కేసులు కోడూరు పీహెచ్సీ నందు నమోదు ఏమైనా ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోడూరు పీహెచ్సీ నందు పాముకాటుకు, కుక్కకాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించి పాముకాటుకు గురైన వెంటనే పీహెచ్సీ వద్దకు వచ్చి వైద్య సేవలు పొందాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద మురుగునీటి నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించి కాచి చల్లార్చిన నీటిని తాగుతూ పలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. పీహెచ్సీ నందు వైద్య సదుపాయాలని అందుబాటులో ఉండడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు బండి శ్రీనివాసరావు, బచ్చు వెంకటేష్, పిల్లి మల్లికార్జునరావు, గోగనేని సోమశేఖరరావు, ముద్దినేని చంద్రరావు, మేడా శివాజీ, బండి వెంకటేశ్వరరావు, స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు. మన ప్రాంతంలో పిఎస్సీలో యాంటీ స్నేక్, యాంటీ సెరమ్ ఇంజెక్షన్స్ ఇవి అందుబాటులో ఉన్నాయి. పిఎస్సీలో ఇక్కడ దాదాపు ఇంకా 80 వ్యాక్సిన్స్ ఉన్నాయని చెప్పారు. అట్లాగే నియోజకవర్గంలో అన్ని పిఎస్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఏదైనా పాముకాటి గురైతే వెంటనే పిఎస్సీకి సత్వరమే ఇంజక్షన్ చేయించుకుంటే ప్రాణాలు తగ్గే పరిస్థితి ఉంటుంది. కనుక ఇక్కడ అన్నీ అందుబాటులో ఉన్నాయి కనుక వినియోగించుకోవాలని కోరుతున్నాను. రెండవది అతిసారి వ్యాధి కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో కూడా చాలా అతిసారి వ్యాధి యుద్ధం చేస్తాం, చాలామంది మరణిస్తాం. ఇక్కడ మనకు అలాంటి పరిస్థితి లేదు. సహజంగా వచ్చే 24 మంది వచ్చినాయి తప్ప
పెద్ద ఎత్తున ఏమి వచ్చిన పరిస్థితి ఈరోజు అసలు లేవు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పంచాయతీలు కూడా శ్రద్ధ వహించి డ్రైనేజ్ విషయంలో కానీ అలాగే ఆర్డర్ తీసేవాళ్ళు ఈ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా శుభ్రపరిచి వాటిని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి మీరు ఏర్పాటు చేస్తారు. అంటే అలాంటి కేసులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. పామాయిల్ సాగుపై జిల్లాలోని రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బిందు సేద్యం ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన సూక్ష్మ సేద్య పథకం పామాయిల్ సాగుపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో పామాయిల్ అత్యధికంగా సాగవుతుందని, గత సంవత్సరం నుంచి అవనిగడ్డ, చెల్లపల్లి, మోపిదేవి మండలాల్లో సైతం పామాయిల్ సాగుతున్నట్లుగా గుర్తించామని అధికారులు వివరించారు. పామాయిల్ సాగు చేపట్టే రైతులకు హెక్టార్కు 143 మొక్కలను 4 సంవత్సరాల పాటు ఉచితంగా అందిస్తామని, పంట 5వ సంవత్సరం నుంచి చేతికొస్తుందని, ఆలోపుగా 4 సంవత్సరాల వరకు ఎరువుల సబ్సిడీ నిమిత్తం సంవత్సరానికి హెక్టార్కు 5,200 రూపాయలను రైతులకు అందించడం జరుగుతుందని ఉద్యానవన శాఖ అధికారి జె జ్యోతి కలెక్టర్కు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పామాయిల్ సాగు చేసే రైతులు 4 సంవత్సరాల పాటు ఓపికగా సాగును నిర్వహించగలిగితే 5వ సంవత్సరం నుంచి మంచి ఆదాయం పొందవచ్చు అన్నారు. ఈ నేపథ్యంలో పామాయిల్ పంటను సేకరించే గన్నవరం, అవనిగడ్డ ప్రాంతంలోని పతంజలి వేహన్ కంపెనీ ప్రతినిధులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని, అదేవిధంగా గన్నవరం, అవనిగడ్డ, పామరు ప్రాంతాల్లో దశల వారీగా గ్రామ, మండల స్థాయి అధికారులతో కలిసి సంబంధిత రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.